రైతు సోదరులకి నమస్కారం. నా పేరు వెంకట్. నేను ఫార్మ్ టెక్ అగ్రిసీడ్స్ కంపెనీ తరపున మన అత్తులూరు గ్రామం రావడం జరిగింది. ఇక్కడ మేకల బుజ్జిబాబు గారు మన కంపెనీ యొక్క విశ్వ అనే మిరప విత్తనం వేయడం జరిగింది. ఎలా ఉంది అని ఆయన యొక్క మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తేనండి. మీ పేరు? బుజ్జిబాబు అండి. మేకల. ఏ ఊరండి మంది? అది అత్తులూరు అండి. ఓకే. మండలం? అమరావతి మండలం, పల్నాడు జిల్లా. పల్నాడు జిల్లా. ఇక్కడ మనది ఫార్మ్ టెక్ అగ్రిసీడ్స్ వారిది విశ్వ అనే మిరప విత్తనం వేశారు కదా, వేసానండి. ఎలా ఉంది? దాని మీద మీ అభిప్రాయం ఏంటి చెప్తారా కొంచెం రైతులకి? మిరదోట మొక్క వేసిన దశ కాంచి క్వాలిటీ గాని, ఓకే, పూత రావటం గాని, మొక్క ఎదుగుదల ఎలా ఉంది? ఎదుగుదల బాగుంది. అంటే పక్క కొమ్మలతోటి సైడ్ కొమ్మలు బాగా వస్తాయి. చిక్కన కాపు. ఓకే. వచ్చినట్టు పింద అయింది. ఓకే. వచ్చిన పూత అంటే పడ్డ పూత వెంటనే పింద అయిపోతుంది. ఓకే. నల్లికి గాని బొబ్బరికి గాని తట్టుకోగలదు. ఓకే. కాయ రంగు ఎలా ఉందండి? రంగు బాగుందండి. ఇప్పుడు ఉన్న కాపు ఎన్ని క్వింటాలు అవుద్ది అనుకుంటున్నారు? నేను 30 క్వింటాలు అయింది అనుకుంటున్నాను. 30 క్వింటాలు అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? 5-6 సంవత్సరాల నుంచి. 5-6 సంవత్సరాల నుంచి. 30 క్వింటాలు కాపు కాసిన తర్వాత కూడా ఇట్లా పైన తంతి ఏమన్నా వచ్చేది మీరు గమనించారా? వస్తుందండి. అంటే ఇందులో వచ్చినట్టుగా వేరే వాటిలో ఏమన్నా గమనించారా? లేదండి. ఓకే. అంటే ఇంత కాపు ఉన్నా కూడా పైన తంతి అనేది ఆగకుండా వస్తూనే ఉంది. కాపు అయ్యే కొద్దీ మళ్ళీ తెంత వస్తూనే ఉంటుంది, పూత వస్తూనే ఉంటుంది. ఓకే. చెట్టు పెరగటం కూడా ఎదుగుదల బాగుంది. చెట్టు మంచి రేటు పడింది అనుకుంటున్నారా మార్కెట్ లో? బడి సైజు ఉందండి. కాయ సైజు ఉంది. క్వాలిటీ కూడా బాగుంది. శాతం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? గింజ శాతం కూడా కాటా వచ్చింది అనుకుంటున్నాను నేను. కాయ సైజు ఉంది, లావు ఉంది, కాటా కూడా వచ్చింది అనుకుంటున్నా. ఓకే. ఈ రోజు మన దాంట్లో రైతు క్షేత్ర ప్రదర్శన పెట్టారు కదా, వచ్చినటువంటి రైతులు అంటే సాటిస్ఫాక్షన్ తో వెళ్ళారా లేకపోతే ఏముంది ఇది అన్నట్లు వెళ్ళారా? వచ్చినటువంటి తగ్గ యత్నం అని చూసుకుని బాగుంది వెళ్ళిపోయారు రైతులు కూడా. అయితే ఇక్కడ ఉన్నది ఏంటంటే మీది ఒక 4 ఎకరాల లోపల కదా, ఇంత లోపలైనా గానీ పెట్టారు అని సాటిస్ఫాక్షన్ తో వెళ్తున్నారా లేకపోతే వచ్చే దారిలో పొలాలు చూసుకుంటూ వాళ్ళు ఏమనుకుంటున్నారు? పొలాలు ఏడ చూసినా కానీ దారిలో వెయ్యి బాగోలా, చేను బాగుంది విశ్వ అని బాగుందని వేసుకో తగ్గిస్తాం అని జనం కూడా చూసుకుంటూ పోయారు. బాగుందని 5 గంట కాపోయింది కాబట్టి. అవునండి. ఇలాంటి టైం మీరు ఎందులో గమనించారు? లేదండి. ముందు నల్లంగా ఇందులో మాత్రం వేసుకోదగ్గదంటారా? వేసుకోదగ్గలేదు. రైతులు నల్లికి కూడా తట్టుకోగల విత్తనం ఇది. ఓకే. ఆర్మూరు, విశ్వ ఆర్మూరు. మీ పొలాల పక్కన వాళ్ళు ఏమైనా అడుగుతున్నారా అసలు ఏం విత్తనం వేసావు? అడుగుతున్నారండి. ఓకే. బలంగానే చెబుతున్నానండి. చెప్పొచ్చు అంటారా? చెప్పొచ్చండి. ఇబ్బంది ఉండదు ఫార్మర్స్. ముందు నాటికి 7-2.5 వేసి ముందు నాటికి 4 ఎకరాలు వేస్తానండి. మీరైతే మాత్రం చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. సంతోషంగానే ఉన్నా. ఓకే అండి.